పాత్ర మొదటి పాత్ర పవన్ కళ్యాణ్ గారు. అలాగే రెండో విషయం, మనం ఎక్కువసేపు కాదు, ఆయనకి చాలా ప్రోగ్రాంలు 3 అవుతుంది. రెండో విషయం అందరూ గుర్తుంచుకోవాలి, ఎక్కడైనా సరే సమాజం కులాలుగా విడిపోతే నష్టం జరుగుతుంది. ఇవాళ సమాజం ఇలా అందరూ అన్ని కులాలు కలిపి ఉండటంలో ఎవరిది ముఖ్య పాత్ర అంటే మొదటి ఆలోచన లేకుండా మొదటి పేరు పవన్ కళ్యాణ్ గారిది. అట్లాంటి మంచి వ్యక్తితో ఇది చేసి 2 ఏళ్లలో తప్పకుండా చేద్దాం. చాలా చాలా థ్యాంక్స్ అండి. అందరికీ నమస్కారం. ఈ ప్రాజెక్ట్కి ఎవరి హృదయంలోంచి వచ్చిందో, ఎవరు నాయకత్వం వహిస్తున్నారో డాక్టర్ గన్ని భాస్కర్ రావు, చైర్మన్ జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్, వారిని క్లుప్తంగా వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఈ సభకు విచ్చేసిన మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి, తర్వాత కామినేని శ్రీనివాస్ గారికి, తర్వాత ప్రజాప్రతినిధులకు నమస్కారాలు. ఎందుకంటే ఈ ప్రాజెక్టు మాకు 7 ఏళ్ల క్రితం ఆలోచన వచ్చింది, చేస్తే బాగుంటుందని. వెంకయ్యనాయుడు గారు ఇక్కడికి వచ్చినప్పుడు దాన్ని ఎలా చేస్తే బాగుంటుందని ఆలోచించి, ఎందుకంటే 120 years ఓల్డ్ బిల్డింగ్, దీన్ని రీవ్యాంప్ చేసి దాన్ని మొత్తం చేయాలని అనుకుని నేను ఆల్రెడీ 1 కోటి రూపాయలు నేను విరాళాలు ఇచ్చాను. అలాగే మా ఓల్డ్ బాయ్స్ అందరూ డొనేట్ చేసి దీన్ని ఫస్ట్ టైం ఇన్ ది వరల్డ్ మెడికల్ కాలేజీ స్టూడెంట్తో కన్స్ట్రక్ట్ చేస్తాం. హాస్పిటల్ కన్స్ట్రక్ట్ చేయొచ్చు తప్ప వార్డులు మెడికల్ కాలేజ్ ఎక్కడ కండక్ట్ చేయలేదు. అది ఆ గౌరవం మాకు పవన్ కళ్యాణ్ ద్వారా ఫ్లేక్ ఇనాగ్రేట్ దక్కింది. డెఫినెట్గా మన ఆంధ్రప్రదేశ్ ఎంత సక్సెస్ఫుల్ ట్రాక్ తీసుకెళ్లారో ఈ ప్రాజెక్ట్ కూడా అంత సక్సెస్ఫుల్ ట్రాక్ తీసుకు. థ్యాంక్ యూ. ఇప్పుడు నేటి ముఖ్య అతిథి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి ఆశాంతము సభా మర్యాద కాపాడుతూ వారి యొక్క సందేశం ఆలకించవలసిందిగా, నిశ్శబ్దంగా వినవలసిందిగా అందరు వైద్య విద్యార్థుల్ని కోరుతున్నాం. మన ప్రెసిడెంట్ ఆనంద్ గారు చెప్పినట్టు మనందరం వైద్యులం, ఒక మంచి నోబెల్ ప్రొఫెషన్లో ఉన్నాం. ఆ నొబిలిటీ అండ్ దట్ డెకోరం ఆఫ్ ది మీటింగ్ వీ హ్యావ్ టు మెయింటైన్. కైండ్లీ కోఆపరేట్. నౌ ఐ ఇన్వైట్ అవర్ చీఫ్ గెస్ట్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు టు అడ్రస్. వెల్కమ్ సార్. అందరికీ ఒక్క నిమిషం. ప్రాణాలని అంటే డాక్టర్స్ అంటే మనకి దేవుడు ఎలా ఉంటాడో తెలియదు, కానీ మన ప్రాణాలని కాపాడేది. నిజంగా కష్టాలు వచ్చినప్పుడు, ప్రాణాల మీదకి ఒక ఆపద వచ్చినప్పుడు, మన కుటుంబ సభ్యులు కానీ మనం కానీ రక్షింపబడ్డప్పుడు అప్పుడు డాక్టర్లలో మనకి దేవుడు కనిపిస్తాడు. అందుకేనేమో వైద్యో నారాయణ హరి అంటారు. అలాంటి డాక్టర్ల సముదాయానికి, పెద్దలకి చదువుకొని వెళ్ళిపోవడం కాదు, తిరిగి మేము చదువుకున్న కాలేజీకి తిరిగి చెయ్యాలన్న ఒక్క సదుద్దేశంతో ఈరోజు దాదాపు 19 కోట్ల పైచిలుకు డబ్బులతోటి ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తూ ముందుకొచ్చిన రంగరాయ పూర్వ విద్యార్థులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. యూఆర్ క్వైట్ ఇన్స్పిరేషన్. చాలామంది పెద్దలు, బాగా సీనియర్స్, వాళ్ళు ఎప్పుడు చెప్పేది ఏంటంటే, ఒక్కసారి రంగరాయన్ అయితే ఎప్పటికీ రంగరాయన్ అని. అది ప్రూవ్ చేశారు ఈ రోజున. సో గౌరవ ఈ వేదిక పైన ఆసీనులైన